ఐబొమ్మ రవి వ్యవహారం రోజు రోజుకు మరింత సంచలనంగా మారుతుంది. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి చూశాయి. పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. 12 రోజుల కస్టడీ రిపోర్ట్ ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 రకాలుగా సినిమాలను కొనుగోలు చేశారు. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఐబొమ్మ రవి సుమారు 13 కోట్ల వరకు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆదాయంలో దాదాపు 10 కోట్లను పూర్తిగా విలాసవంతమైన జీవన శైలికే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన పబ్లు, 5 స్టార్ హోటళ్లు, లగ్జరీ ప్రయాణాలు, ఇలా హైఫై లైఫ్ గడపడమే అతడి ప్రధాన లక్ష్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవి బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ రవికి పైరసీపై ఆసక్తి ఇప్పటిది కాదు. 2007 నుంచి అతడికి ఈ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచే తన స్నేహితుల సర్టిఫికెట్లు, ఐడెంటిటీ డాక్యుమెంట్లను వారికి తెలియకుండానే దొంగిలిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు నిర్ధారించారు.